దీనరాజు మార్పు ఎస్ అన్నగారు, థ్యాంక్ యూ బ్రదర్. చేద్దాం, ప్రజలు చైతన్యం చేద్దాం, వాస్తవాలు చెప్దాం. అందుకే చదువుకోండి చదువుకోండి చదువుకోండి. ఇక ఏజ్ అయిన వాళ్ళు చదువుకోరు, కానీ మీ పిల్లల్ని చదివియండి. చదువు అంటే ఉద్యోగం కోసం కాదు, అర్థమైందా? చదువుకున్నాడు ఇక ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది. వాడు ఇక చెప్పులు కుట్టినా డిఫరెంట్ కుడతాడు, ఏది చేసినా వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు. చదువు అనేది వానికి ఒక నాలెడ్జ్, వానికి ఒక విషయ పరిజ్ఞానం కోసం, అవగాహన కోసం. ఎవడు వాడిని మోసం చేయరు. ఓకే, అర్థమైందా? బహిరంగ సభలకు ఎవరు వస్తారా? అందరు చదువుకోని వాళ్ళు వస్తారు. ఇలా అందరి స్వామీజీల దగ్గర పోయి మోసపోతుంది ఎవర్రా? చదువుకోని వాళ్ళు అవుతున్నారు. ఎక్కడికి పోయినా అబ్యూజ్ ఎవర్రా? చిల్లరకు ఓట్లు అమ్ముకుంటుంది, చదువుకోని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నావు? చదువుకోకపోతే నీ దగ్గర పైసలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, ఎక్కువ పైసలు వచ్చే పని చేయలేవు. కాబట్టి నేను ఎవడైనా అబ్యూజ్ చేస్తున్నాడు, ఎవడైనా నీ యొక్క నిస్సహాయతని వాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వాడు చదువుకున్న దగ్గర తక్కువ డిస్కౌంట్లు ఇస్తాడు, తక్కువ రేటుకి ఇస్తాడు. చదువుకొని ఊరు నుంచి వచ్చిర్రు అంటే వాడికి ఎక్కువ రేటు చేస్తాడు వ్యాపారి. సో ఇది దునియా నడుస్తున్నది అట్లా. మనకి తెలుసుకోరు, ఏం బీకరు. ఇలా అంధభక్తులు ఎందుకు తయారవుతారు? ఒక్క బీజేపీ నాయకుడి ఆర్య బనియా ఆర్య బ్రాహ్మణుడి యొక్క ఎవరి పిల్లలు కూడా రోడ్ల మీకు వచ్చి జంబి కత్తులు వాడతారు. ఇదే బీసీ పొరగాళ్ళు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? వీడికి చదువు లేదు, పాడలేదు, మన లేదు, మశానం లేదు. చదువు లేకపోతే చదువుకి బెస్ట్ దోస్తు ఏంది? పేదరికం. కాబట్టి మీ జీవితాలు పీక్తే వీకినాయి. మీ పొరగాళ్ళని చదివిపోయి రాజేష్ మామిడిపల్లి. ప్రజాస్వామ్యం అంటే అందరూ చెప్పేది వినాలి, పరిగణలోకి తీసుకోవాలి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏది ఉందో అది చట్టం రూపంలో అమలు చేయాలి. కానీ ఇక్కడ అందరి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు, కొందరిని మాట్లాడనివ్వట్లేదు, నోరు నొక్కుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కాదు బ్రదర్. 2014 నుంచి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. కేసీఆర్ వచ్చినాక ఇది మొత్తం అన్ని యూనియన్లు బంద్ చేసిండు. ఆ యొక్క ధర్నా చౌక్ బంద్ చేసిండు. ఎక్కడ ధర్నా చేయనీయలేదు. ఎంత నిర్బంధం చేసిండు. లాస్ట్ కి ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు, 4 రోజులు సమ్మె చేసారు. లాస్ట్ కి భూ పెట్టి మీ ఉద్యోగం ఉంటే ఉంటుంది, పిక్తుంది అని చెప్పిండు. ఇలా మనం అంటున్నాం అట్లా. ఏం చేయలేదు, ఏం చేస్తలేము, ఏం చేసే ప్రయత్నం చేస్తలేము. వాటి పూర్తి ఫలితాలు రావడానికి టైం పడుతుంది. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. 5 ఏళ్ల లోపల మేము చెప్తాము. ఎన్నికలకు పోవాలంటే చెప్పాలి కదా మేము ఏం చేసినామో. చెప్తాం కదా, ప్రజలు నిర్ణయిస్తారు కదా. మీరు దక్షిణాదిలో బీజేపీ సంఖ నాకించుకున్నా రాదు. బీఆర్ఎస్ వాడి దోపిడిని ప్రజలు గమనించారు, వాడు రాడు. ఓకే, మీరిద్దరు కలిసి ఆంధ్ర చంద్రబాబు నాయుడు గాంతో, వాని అయ్యతోటి, వాని తాతతోటి, జనసేన గాంతో ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో రారా మీరు. ఇక్కడ ప్రజలు చాలా తెలివికల్లలు. ఓకే, అర్థమైందా? రాజేష్ బ్రదర్, అమెరికాలో ఈ రోజు నో కింగ్స్ అనే నిరసన జరుగుతుంది. మీరు పాల్గొన్నారు, దాని మీద మీ అభిప్రాయము ఎలా? నాకు భారతదేశంలో సాధ్యం నో కింగ్స్ అనే తెలియదు బ్రదర్. దాని గురించి నేను చూసినాక మళ్ళీ ఎప్పుడైనా రిప్లై ఇస్తా. రాజేష్ బ్రదర్. అఖిల్ అన్నా, గుడ్ జాబ్, థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్? కేసీఆర్ ఎంత డబ్బు దోచుకున్నాడో నాకు మొన్న ఒక ఉదాహరణ తెలిసిన తర్వాత అర్థమైంది. ఎవరైనా కార్యకర్తలు కేసీఆర్ దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి వెళ్తే మనం చెప్తలేం బ్రదర్. నేను ఇంకా కావాలంటే వీడియోలు చూపెడతాను. నిన్న మన కవిత గారు, ఓకే, వాళ్ళ కూతురు, సొంత కూతురు చెప్తున్నది. ఎక్కడెక్కడ ఎన్ని వేల ఎకరాలు ఎన్నెన్ని కబ్జా పెట్టినో వాళ్ళ కూతురే చెప్తుంది. కవిత గారే చెప్తున్నారు. మా నాయన పేరు వాడుకొని సంతోషరావు ఆ గ్రీన్ దాని కింద సెలబ్రిటీని పిలుచుకొని ఎన్ని భూములు కబ్జా పెట్టిండు, ఎన్ని అడవులు కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండ్రు. హరీష్ రావు కాళేశ్వరం పేరు మీద ఎన్ని దోసుకున్నాడు, మళ్ళీ మా నాయనకి ఎందుకు దోషి చేస్తున్నావు, నువ్వు కదా దోసుకున్నది అని ఆమె అన్ని డీటెయిల్స్ పెడుతుంది. వాళ్ళు అన్నది అన్ని ఎవ్రీథింగ్ ఆమె దగ్గర నుంచి చూసింది కాబట్టి ఆమె చెప్పగలుగుతుంది. అంతకంటే ఆమె చెప్తుంది కదా. కేటీఆర్ ఏమంటాడు? మేము 100,000 ఎకరాలు ఉన్నాయి భూస్వామి అంటాడు. ఎందుకని? దోపిడీ మాది కాదు అని చెప్పుకోవడానికి. కానీ వాళ్ళ కూతురే చెప్తుంది కదా. కూతురే కాకుండా సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఓకే, మాకు పెళ్లి చేయడానికి కూడా పైసలు లేకుండా అని చెప్తున్నారు. వాస్తవం ఇది. ఏ ఇంట్లో ఫలానా ఇంట్లో ఎవరింట్లో పోయి ఒక 5 రూపాయలు సిగరెట్ కోసం అడుక్కున్నాడు కేసీఆర్. మరి ఇంత ధనవంతుడు 100 కోట్లకు అధిపతి, 1000 కోట్లకు అధిపతి ఉంటే పాస్పోర్ట్ బ్రోకర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ గారికి? అది క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరికి తెలియదు ఏమొచ్చట. అది కేసీఆర్ దగ్గరికి దేశం కాదు, ఈ ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ దరిద్రుడికి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ పార్టీకైనా ఫండింగ్ చేసే పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడి. అక్కడ అప్పుడు ఆర్జేడీని పిలిచి ఈయనకి ఎందుకంటే అయితే ప్రెసిడెంట్ అనే కావాలి, వైస్ ప్రెసిడెంట్ అనే కావాలి, ప్రధానమంత్రి కావాలని ఒక ఆశ ఉండే కేసీఆర్ గారికి. అందుకని అప్పుడు ఆర్జేడీని అన్ని పార్టీలను పిలిస్తే ఎంత వాళ్ళ డీల్ 10,000 కోట్ల 12,000 కోట్ల ఎంత కావాలి చెప్పు నీకు. ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రధాని అవుతా, నాకు సపోర్ట్ చేయి. కానీ బీజేపీ వాళ్ళు కానిస్తారా?
దక్షిణాదులు రాణిస్తారా? సో కేసీఆర్ దగ్గర ఒక్క పార్టీకే 10,000 కోట్ల వారేశాని పైసలు ఎక్కడి కేసీఆర్ దగ్గర? కామన్ సెన్స్ లేదా? వాళ్ళు వాళ్ళు కబ్జా పెట్టిన భూములే లక్షల కోట్లు అవుతాయి. ఇక కాకుండా క్యాష్ పరంగా తక్కువ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దోసుకొని ఉంటారు ఈజీగా ఆ 7 లక్షల కోట్లకి వెళ్ళి. అర్థమైందా? సో అర్థమైంది. ఎవరైనా కార్యకర్తలు కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్యలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళని ఫ్లైట్ బుక్ చేసి చెప్తూనే ఉంది కదా, హరీష్ రావు ఎంతమందికి నువ్వు పైసలు ఇచ్చినావు, మేము ఆల్రెడీ పార్టీ ఫండ్ ఇవ్వంగా మళ్ళీ సపరేట్ అడిషనల్ ఎన్ని ఇచ్చినావు. ఇలా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోవడానికి కారణం ఎవరు? హరీష్ రావు. ఎన్ని డబ్బులు ఎక్కడెక్కడ ఎన్ని వంచి పెట్టిండు, ఎక్కడి నీ దగ్గర? అంతేందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినావు కదా, సంచులు తీసుకొని రేవంత్ రెడ్డిని ఓడగొట్టినావు కదా కొడంగల్లా. ఈయన అరెస్ట్ చేసి ఈయన ఉంటే ఆ పంచనీయడని. మరి ఆ చిల్లరకి ఎందుకు అమ్ముడు పోతున్నారు? వాళ్ళు పేదోళ్ళు కాబట్టే కదా, చదువు లేకపోవడం వల్లనే కదా. కానీ వాడు ఈ చిల్లర ఇస్తున్నాడు కానీ ఇంతకు 10 రెట్లు దోసుకుంటాడని ఇంగిత జ్ఞానం లేదు కదా ఈ జనాలకి. ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తే, నీ బిడ్డకి ఇల్లు ఇస్తే, నీకు నీ పండించిన ధాన్యానికి రేట్ ఇస్తే ఇది కదా నీ బతుకు మారేది. ఎల్లకాలం ఉంటుంది కదా. వాడు ఇచ్చే 2,000 3,000 ఏం చెప్తావు? ఆ రోజు ఇంత మందు తాగుతావు, తెల్లారు ఉచ్చ వస్తావు. నీ బతికేడ మారుతుంది. నీ బతుకు మారాలంటే నీ పిల్లగానికి చదువు చెప్పాలి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి స్కూల్ కట్టాలి, మంచి రోడ్లు వేయాలి. మంచి రోడ్ వేయకపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపీక్తావు. లాంగ్ టర్మ్ ఆలోచించాలి కదా. అడిగితే పెద్దది అడగాలి. ఒక 10 కోట్లు ఇరా అని అడగాలి. 1,000-2,000 కోట్లు అమ్ముకుంటారు. ఇస్తే 10 కోట్లు అప్పుడు ఓటిస్తా అని చెప్పాలి. అప్పుడు 10 కోట్లు ఇస్తే నీ బతుకు మారుతుంది. బతుకు మారేది అడగాలి. చిన్న ఎందుకు చిల్లరా? ఇందిరా మిల్లు ఇస్తే నీ బతుకు మారుతుంది. ఓ ఎకరం భూమి ఇస్తే నీ బతుకు మారుతుంది. చిల్లర ఎందుకు రయ్యా? మన బతుకులు మారేటి అడగాలి. బుద్ధి లేదు, మన లేదు, మశానం లేదు. 1,000-2,000 అమ్ముడు పోతారు. సిగ్గుండాలి. ఏం చేసుకుంటావు? ఇప్పుడు 1,000-2,000 ఇప్పుడు వాడు నీకు తీసుకున్నోడికి 1,000-2,000, పంచినోడికి 50 కోట్లు 100 కోట్లు. 100 కోట్లు వాడు వారబోతాడా? వాడు అప్పు తెచ్చో ఎట్లనో అడ్డదారిలో ఎటు తెస్తాడు. వాడు గెలిచినాక 1,000 కోట్లు సంపాదిస్తాడు. 1,000 కోట్లు అంటారు, ఇంకెక్కువనే సంపాదిస్తాడు. రాత్రికి రాత్రే వాళ్ళని ఫ్లైట్ బుక్ చేసి గోవా పంపించి ఒక్కరోజు అక్కడ హోటల్లో 50 మందిని 100 మందిని అవసరమైతే హోటల్లో ఉండి జల్సా చేయించి మళ్ళీ ఫ్లైట్కి హైదరాబాద్లో ఎక్కిస్తున్నాడని నేను విన్నాను. మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే మొన్న కేటీఆర్ని కలవడానికి వెళ్తే ఒక్క నైటే గోవాలో ఉండి హోటల్ అంతా అనుభవించి వచ్చారని నాకు మొన్ననే తెలిసింది. అట్లా ఎంతమందికి చేస్తున్నారో, మరి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎక్కడిది? మన దగ్గర దోసుకున్న సొమ్ము. ఇప్పుడు ఎకరంకి 100 కోట్లు చేస్తున్నారు, 50 కోట్లు చేస్తున్నారు అంటే ఒక సామాన్యుడు భూమి కొనుక్కునే పరిస్థితి, బంగారం కొనుక్కోలేని పరిస్థితి తెచ్చినామంటే అదే పరిపాలన అయ్యా. అదంతా మీ దగ్గర పెట్టుకొని మీ ఆస్తికి పెంచుకుంటుర్రు అడ్డదారులు దోసుకొని. అంటే పేదవాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీలు, సామాన్యుల దగ్గర ఎలాంటి సంపద ఉండొద్దు. వీళ్ళు ఏమి లేకుండా, గతి లేకుండా ఉంటేనే చిల్లరకు ఓటేస్తారు. ఈ చిల్లర పథకాలకు కానీ చిల్లరకు కానీ. చిల్లర పథకాలు టెంపరీగా, ఇన్ ద లాంగ్ రన్ మా కాళ్ళ మీద మేము బతికేటట్టు చేసుకోవాలి. నాకు సన్నబియ్యం వద్దు, నేను సన్నబియ్యం కొనుక్కునే స్థాయికి నన్ను పెంచు, నా ఆర్థిక స్థితిగతులు పెంచు, నాకు బతుకుదెరువు చూపెట్టు. నేను పండించిన వస్తువులకు కానీ, నేను చేసిన సేవలకు కానీ, నేను పండించిన ధాన్యం కానీ, ఇంకా దేనికైనా ధరను పెంచు. అది నా బతుకు మారుతుంది. అప్పుడు నేనే కొనుక్కుంటా. నువ్వెందుకు ఇవ్వాలి చిల్లరా? నువ్వెందుకు ఇవ్వాలి? ఒకరు కట్టిన ట్యాక్సులు తీసుకుని ఇంకొకరికి పంచిపెట్టాడు ఎందుకు? ఆ పైసలని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి, అభివృద్ధికి వాడు. నా స్థితిగతిని పెంచు. అంటే నేను ఎదగొద్దు, ఎదిగితే నీకు చిల్లర కమ్ముడు పోను కాదురా. నువ్వు మంచిగా చేస్తే నీకే ఓటేస్తా. నువ్వు మంచిగా చేస్తే నువ్వు దోసుకోలేవు, అది నీ కుట్రా. కలవదట్లా. ప్రజల శ్రమని, ప్రజల యొక్క సంపదని, జాతి సంపదని, భూగర్భ ఖనిజాలని, యొక్క సృష్టి వనరులని దోసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటాం? అది అందరి. మేము ఊరుకోం. మమ్మల్ని ఎంతమందిని చంపుతారో, ఎంతమందిని ఇబ్బంది పెడతారో పెట్టండి. అవును బ్రదర్, రాజేష్ బ్రదర్, ఇది రాజేష్ మామిడిపల్లి బ్రదర్. కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే వాళ్ళకి భారతదేశంలో
కాదు, బ్రిటిష్ తోటి కొట్లాడింది ఎవడు, స్వతంత్ర పోరాటం చేసింది ఎవడు, తెలంగాణ ఇచ్చింది ఎవడు, ఇవాళ దేశంలో కట్టిన ఏదైనా మెడికల్ రీసెర్చ్ కానీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, ఏమన్నా స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, అంటూ రోగాలతోటి శుచి శుభ్రత లేదు, బ్రిటిష్ వాడు మొత్తం దోసుకున్నాడు. మనం తినే సంపద తిండి దోసుకోపోతే కృత్రిమ కరువులు వచ్చి 30 లక్షల మంది బెంగాల్ అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు వచ్చినాయి. ఆ విధంగా ఏది ప్రపంచంలో 2/3 సంపద 27% ఉన్న సంపదని 2% తెచ్చి అడుక్కునే దేశం చేస్తే ఇవాళ ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో కంపీట్ అయ్యే స్థాయికి ఎవడు తెచ్చిండు? ఇలా ఇదే అమెరికాకి ఎప్పుడు 260 దాదాపు 300 సంవత్సరాల కింద వచ్చింది స్వతంత్రం. ఓకే, సో వాళ్ళతోటి మనం ఇవాళ కంపీట్ అవుతున్నాము 60-70 ఏళ్ళల్లో. అంటే ఎవడు చేసిండ్రా అయ్యా? స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్ సౌకర్యం ఉండే, చుట్టూ ఓపెన్ బార్డర్స్, ఆర్మీ లేదు, ఏమీ లేదు. చైనాతో ఎందుకు ఓడిపోయినాం? బలమైన ఆర్మీ లేక. ఇవాళ భారతదేశం ఒక బలమైన ఆర్మీ ఎట్లా తయారైంది? ఒక న్యూక్లియర్ ఉన్న దేశం ఎట్లా తయారైంది? అన్ని ఇండస్ట్రీస్లలో ఇలా ఈ స్థాయికి ఎట్లా వచ్చినాం? మోడీ గారు చేస్తే రాలే, మోడీ గారు పెట్టింది ఏం లేదు. వాడు దోసుకుంటున్నాడు, కాంగ్రెస్ మీద బురద వెళ్తున్నాడు, పొద్దుగాలేసి హిందూ ముస్లిం గొడవ పెడుతున్నాడు. చెప్పండి, ఒక్క నాగార్జున సాగర్ లాంటి ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు మోడీ కట్టింది చెప్పండి నాకు. చెప్పరు. కానీ కాంగ్రెస్ మీద బురద వెళ్తారు. కాంగ్రెస్ చేసిన దాని మీద పంటలు పండించుకోవాలి, కాంగ్రెస్ బురద వెళ్తారు. 1940లలో బ్రిటిష్ వాళ్ళు దాదాపు 55 దేశాలకు స్వతంత్రం ప్రకటించారు. అన్ని దేశాలతో పోల్చి చూడండి, భారతదేశం ఒకటే అభివృద్ధి చెందే దేశంగా ఎందుకు అయింది? మనతో స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు చూడు, పాకిస్తాన్ చూడు, బంగ్లాదేశ్ చూడు, ఇండోనేషియా చూడు, ఏ దేశం అన్నా తీసుకో, మరి కాలేదే అభివృద్ధి. చైనా ఎప్పుడు వేరే దేశం హయాంలో లేదే. మరి ఇవాళ భారతదేశం ఈ స్థాయికి ఎట్లా వచ్చింది? వాళ్ళ కాలి కొనగోటికి పనికిరాని దద్దమ్మలు ఇలా మీరు కాంగ్రెస్ మీద బురద. ఆయన రాసిన పుస్తకమే మీకు అర్థం కాదు. ఆయన బిడ్డకు 30 లెటర్లు రాసిండు. అది ఇలా పుస్తకం, అది భారతదేశ చరిత్ర గురించి డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసిండు. అది అలా ఏముందో చదివి అర్థం చేసుకునే శక్తి లేని వాళ్ళు మీరేం అంటారా? వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని విషయాల మీద అవగాహన ఉంది. వాళ్ళు ఇలా దేశాన్ని నిర్మించారా? వాళ్ళ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద నేటికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్స్ కి అట్లనే మాస్టర్స్ చేసే వాళ్ళకి ఎకనామిక్స్ లో వాళ్ళకి ఈ నేటికి అవార్డులు ఇస్తారు. మోడీ గారికి ఎవడు అవార్డు ఇయ్యాడే? ఎవడు మోడీ గారి పేరు మీద ఎవడు అవార్డు ఇయ్యాడు? మోడీ గారి పేరు మీద ఎవడు విగ్రహాలు పెట్టాడు? వాడు అంకోటి చాప్, మనకి ఏం తెలియలేదు. వాడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు. కామన్ సెన్స్ లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ పక్క పెట్టు, విషయ పరిజ్ఞానం పక్క పెట్టు, పరిపాలన గురించి పక్క పెట్టు, కామన్ సెన్స్ లేదు. నవ్వుడు మొన్న బ్రిటన్ ప్రధాని షేక్ హ్యాండ్ ఇస్తే నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని తిడుతున్నాడు ఆయన. ఇది చదువుకోకపోతే గట్లే ఉంటుంది. కామన్ సెన్స్ కూడా తెలియదు. ఒక నలుగురు మధ్యలో ఎట్లా మెలగాలో తెలియదు. వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయి పరిస్థితులు, భారతదేశంలో ఎలా ఉన్నాయి. ఇంతవరకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తేనే కదా అలా అభివృద్ధి చెందే దేశంగా ఎదిగింది భారతదేశం. మరి మిగిలిన 55 దేశాలు మనతో పాటు స్వతంత్రం వచ్చినాయి, ఎందుకు ఎదగలేకపోయా ఆలోచించాలి. అవును బ్రదర్, వాళ్ళు మూర్ఖులు. పొద్దుగా లేస్తే ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఈ బీజేపీ గోధి మీడియాలు, ఇవి పొద్దుగా లేస్తే కాంగ్రెస్ ఒకటే వాళ్ళు చేసేది ఏం లేదు. ఎవడన్నా వాడు మోడీ ఏమైనా చేస్తే గొప్ప చెప్పుకోవాలి. పొద్దుగా వీడు 11 ఏళ్ళు వీడు అధికారంలో నుండి పొద్దుగా లేస్తే కాంగ్రెస్ మీద బురద ఏమొస్తుంది అంటే వీడు ఆల్టర్నేటివ్ లేదు అంటే ఎల్లకాలం నీకే ఓటేస్తావు, నువ్వే దోసుకోవచ్చు. కరెక్టా? అది కాంగ్రెస్ వాడు అట్లా అనుకుంటే నీకు చేరాకపోతుండేనా? బీజేపీ లేకుండా, ఆర్ఎస్ఎస్ లేకుండా ఏకపోతుండేనా 70 ఏళ్లలో? అది కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో ఉంటాయి. నువ్వు పేరు మారిస్తే నువ్వు లేదు అంటే పోకుండా పోదు కదా.